తారకరత్నకు ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. సినీ రాజకీయవేత్తలు రంగారెడ్డి జిల్లా మోకిలిలోని తారకరత్న ఇంటికి చేరుకుని ఆయన భౌతిక కాయానికి అంజలి ఘటిస్తున్నారు. విగత జీవిగా ఉన్న తారకరత్నను చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. ఉదయం నుంచి తారకరత్న నివాసానికి వస్తున్న వారితో వారి కుటుంబ సభ్యుల రోదనతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. నటుడు తారకరత్న మృతి నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన 23 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఓడారు. ఆయన్ను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు, అభిమానుల ప్రార్థనలు ఫలించలేదు. చిన్న వయసులోనే తారకరత్న తిరిగి రాని లోకాలకు వెళ్లారు. బెంగళూరు నుంచి శనివారం రాత్రే హైదరాబాద్ లోని ఆయన నివాసానికి భౌతిక కాయాన్ని తరలించారు. అయితే తన తండ్రిని అలా చలనం లేకుండా ఉండడాన్ని చూసి తారకరత్న కూతురు నిషిక వెక్కి వెక్కి ఏడ్చింది. తన తండ్రి ఇక రాడని తెలిసి గుండెలు పగిలేలా రోధించింది. ఈ క్రమంలో కూతుర్ని ఓదార్చుతూ తారకరత్న భార్య అలేఖ్యారెడ్డి సైతం కన్నీటి పర్యంతం అవ్వడాన్ని చూసి అక్కడున్న వారి కళ్లు చెమర్చాయి. తారకరత్న పార్థివ దేహానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. చిన్న వయసులోనే తారకరత్న మరణం చాలా బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి ఎళ్లవేళలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మృత్యువుతో పోరాడి చనిపోవడం బాధాకరమన్నారు. చిన్న వయసులోనే ఎక్కువ సినిమాల్లో నటించిన తారకరత్న అమరావతి మూవీకి నంది అవార్డు అందుకున్నారని గుర్తు చేసుకున్నారు. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని ఆలోచనలో తారకరత్న ఉన్నారని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ఇక తారకరత్నను పూర్తిగా ఆరోగ్యవంతుడిగా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా భగవంతుడు సహకరించలేదని వాపోయారు. చాలా బాధేస్తుంది. అదే సమయంలో మనం ఒకసారి చూస్తే ఒక మంచి భవిష్యత్తు ఉండే వ్యక్తి సినిమా రంగంలో మీరు ఒకసారి చూస్తే ఒకే రోజున 9 సినిమాలు ప్రారంభోత్సవం చేయడం, అక్కడి నుంచి మొదటి సినిమాతో ఆయన ముందుకెళ్లడం, అమరావతి అనే సినిమా మీద ఆయనకు ఒక నంది అవార్డు రావడం, ఈ చిన్న వయసులోనూ 23 సినిమాలు యాక్ట్ చేయగలిగారు. అదే మరిగా ఎప్పుడు రాజకీయాలపై కూడా ఆసక్తి ఉండే వ్యక్తి, సమాజానికి ఏదో చేయాలి అనే ఆలోచన ఎప్పుడు ఉండేది. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా ఆలోచన ఉండి నాకు ఒకసారి చెప్పడం కూడా చెప్పారు. మనం కన్సిడర్ చేద్దాంలే తమ అప్పటి టైంలో. తారకరత్న భౌతిక కాయానికి జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నివాళి అర్పించారు. తారకరత్న ఇంటికి వెళ్లి పార్థివ దేహాన్ని చూసిన వారు భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. సంపూర్ణ ఆరోగ్యంతో తారకరత్న తిరిగి వస్తాడని అనుకున్నామని, విధి మరోలా తలచిందని విజయసాయి వాపోయారు. నందమూరి తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరమని అన్నారు. ఆత్మకు శాంతి చేకూరాలని వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నానని తెలిపారు. తారకరత్న మృతిని జీర్ణించుకోలేకపోతున్నామని మురళీమోహన్ అన్నారు. బంధుత్వాలకు తారకరత్న అత్యంత ప్రాధాన్యత ఇచ్చేవారని, అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధిస్తుందని ఉద్వేగానికి లోనయ్యారు. డాక్టర్ ఎన్టీ రామారావు గారి మనవడు తారకరత్న కాల మరణం మమ్మల్ని అందరూ కూడా ఎంతో బాధించి, ఉదయం లేవగానే ఈ వార్త వినేటప్పటికీ తట్టుకోలేకపోయి క్షేమంగా తిరిగి వస్తాడు ఇంటికి అని అనుకున్నామే తప్ప ఇలాంటి సంఘటన జరుగుతుందని మాకెవరికి కూడా ఊహించలేకపోయాం. పరిశ్రమ మొత్తం యావత్తు కూడా ఇవాళ దిగ్భ్రాంతికి లోనై పాదయాత్రలో ఉండగానే ఆయనకి హార్ట్ అటాక్ రావడం సివియర్ రక్షించుకోలేకపోయాం. అందరూ ఎంతో డాక్టర్లు ఎంతో అద్భుతమైన అమెరికా నుంచి కూడా డాక్టర్లు వచ్చి కూడా ట్రీట్మెంట్ చేసి ఎవరు కూడా కాపాడలేకపోయాం. చాలా చాలా బాధగా ఉంది. మా డాక్టర్ల రూపాలను తారకరత్న ఇద్దరు కూడా చెల్లెలు బిడ్డలు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా కలిసి ఆడుకున్న వాళ్ళు. ఎప్పుడు కనపడినా ఎక్కడ కనపడినా చాలా నవ్వుతూ మావయ్య గారు అంటూ ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవారు. అలాంటి వ్యక్తి పోయినందుకు చాలా చాలా బాధగా ఉంది. వారి తారకరత్న భౌతిక కాయానికి దేవినేని ఉమా నివాళులర్పించారు. తారకరత్న మృతి చాలా బాధాకరమన్నారు. సినీ రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్నారని దేవినేని ఉమా గుర్తు చేశారు. చిన్న వయసులోని తారకరత్న మృతి చెందడం చాలా బాధాకరమని పేర్కొన్నారు.
బాధాకరం. చిన్న వయసులో అటు సినిమా రంగంలో ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో కూడా అటు అనంతపురం జిల్లా కావచ్చు, కృష్ణా గుంటూరు జిల్లాలు కావచ్చు, చాలా జిల్లాల్లో విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ఎప్పుడు ఎక్కడ ఎవరు కలిసినా కూడా చాలా ఫ్రెండ్లీ నేచర్తో చాలా ఆప్యాయంగా అభిమానంగా రామారావు గారి మనవుండనో లేకపోతే సినిమా నటుడనో కానీ కాకుండా సామాన్యుడిలాగా అందరితో కలిసి తిరిగేవాళ్ళు. ఆ రోజు కార్యక్రమంలో కూడా మేము అందరం కలిసే ఉన్నాం. అక్కడ హాస్పిటల్కి వెళ్ళటం కావచ్చు, బెంగళూరు నిర్మల్ హృదయకి వెళ్ళటం కావచ్చు, ప్రత్యక్షంగా 2-3 రోజులు తారక రత్నంతో పాటు మేము కూడా హాస్పిటల్గా అక్కడికి ఆయన్ని చూడటం జరిగింది. కుటుంబ సభ్యులకి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ చిన్న వయసులోనే ఇంతమంది అభిమానుల్ని, శ్రేయోభిలాషుల్ని, స్నేహితుల్ని సంపాదించుకున్న తారక రత్న ఇంత చిన్న వయసులో మన మధ్యలోంచి వెళ్ళిపోతారని ఎవరు ఊహించలేదు. తారకరత్న మన మధ్య లేడు అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ప్రొడ్యూసర్ కేఎల్ ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎంతో ప్రేమగా పలకరించేవాడని, ఆయన పిలుపులో ఎంతో ఆప్యాయత కనిపించేదని గుర్తు చేసుకున్నారు. చిన్ననాటి నుంచి తన వ్యక్తిత్వంతో ఎందరినో ఆకట్టుకున్నారని చెప్పారు. ఇక మహాశివరాత్రి రోజున తారకరత్న మరణించడం ఎంతో బాధాకరమని ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ అన్నారు. ఎంతో మర్యాద, సంస్కారం కలిగిన మంచి వ్యక్తి అని కొనియాడారు. ఆయన మరణం తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే చాలా మంది అంటే తారకరత్న మావయ్యని పిలిచినప్పుడు ఆ మావయ్యలో జెన్యూనిటీ ఉండేది. నన్ను మావయ్యని పిలిచేవాడు. చాలా జెన్యూన్ గా ఉండేది ఆ పిలుపు. సో అండ్ మేము మేదీపట్నంలో ఉన్నప్పుడు మాకు సరోజిని హాస్పిటల్ పక్కనే ఉండేవాడిని. నేను మా ఇల్లు అక్కడ ఉండేది. మోహన్ గారు వీళ్ళందరూ కూడా కొంచెం దూరంలోనే పైన కొండ మీద ఉండేవారు. సో అప్పటి నుంచి కూడా వాళ్ళ తారక్ వాళ్ళ మావయ్యల ద్వారా, మావయ్య ఇస్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్, అట్లాగే ప్రసన్న కానీ మేమందరం గ్రూప్గా ఉండేవాళ్ళం. సో అప్పటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా వాడు యూనో ఈ వాజ్ క్వైట్ లవింగ్ అండ్ అఫెక్షనేట్ బాయ్. సరే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తను ఆర్టిస్ట్ అయ్యాడు. తను హీరో అవుదాం అనుకున్నప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ఒక 8 సినిమాలు ఒకే రోజు, ఐ థింక్ సుమారు 8 సినిమాలు ఒకే రోజు ఓపెన్ చేశారు. 9 సినిమాలు ఒకే రోజు ఓపెన్ చేశారు. ఒకే రోజు ఓపెనింగ్ జరిగింది అతను హీరోగా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు. ఇట్లాంటివన్నీ కూడా చేశాడు. వెరీ గుడ్ ఆర్టిస్ట్ అండ్ స్పోర్ట్స్ అంటే విపరీతమైన ఇంట్రెస్ట్. అట్లాగే ఛాంబర్ ఆఫ్ కామర్స్లో, మాలో, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో, ఫిల్మ్వేర్ క్లబ్లో మెంబరు. వెరీ జోవియల్ బాయ్. సో దీనికంటే నేనేం మాట్లాడలేకపోతున్నాను తన గురించి.